ప్రకటించాలి కనీస వేతనం 26,000 నిర్ణయించాలి. కనీస వేతనం 26,000 నిర్ణయించాలి. కనీస వేతనం 26,000 నిర్ణయించాలి. కార్మికులందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటించాలి. కార్మికులందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. కార్మికులందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. కార్మికులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. జనగం రాజమల్లు, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నిన్న ఇవాళ 2 రోజుల పాటు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో, ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్ కమిటీ ఆధ్వర్యంలో నిన్న ఇవాళ 2 రోజుల పాటు దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రధాన డిమాండు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తా అని తన ఎన్నికల మేనిఫెస్టోలో పొందపరచడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు దగ్గర పడుతూ ఉంది. ఇప్పటికీ కూడా పర్మనెంట్ అనే ఊసే లేదు. ఇట్లాంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఈ వర్కర్లందరినీ పర్మనెంట్ చేయాలి. అలాగే ఆ లోపు కనీస వేతనం ఏదైతే ఉందో 26,000 రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. 26,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే కార్మికుడు మరణిస్తే 30,000 రూపాయలు, దహన ఖర్చులకు 30,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఇప్పటికే అప్లికేషన్ తీసుకున్నారు. ఈ మొదటి ప్రాధాన్యతగా మున్సిపల్ కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి. సొంత స్థలాలు కలిగినటువంటి వాళ్ళందరికీ దానికి సంబంధించిన 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మా యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రమాద బీమా సంబంధించింది కూడా ప్రభుత్వం చొరవ చూపాలి. దీంతో పాటు ఏదైతే రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, ఆ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ట్రీట్మెంట్కు సంబంధించింది కూడా కరీంనగర్ జిల్లాలో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలి. ఒక మున్సిపల్ రంగమే కాదు, కరీంనగర్ జిల్లాలో అనేక రంగాలలో పనిచేస్తున్నటువంటి వారికి ఈఎస్ఐ ఉంది. అటు ఈఎస్ఐ హాస్పిటల్ చికిత్స తీసుకోవాలంటే ఎక్కడో సుదీరాన ఉన్నటువంటి హైదరాబాద్లో వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి వీటిపై డిమాండ్లన్నీ చేయాలి. దీంతోపాటు మున్సిపల్ కార్మికులు ఇప్పటి వరకు అనేక సంవత్సరాల నుంచి 30-40 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. వీరందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్లు పరిష్కారం కాకపోతే ఈ నెల 22 తారీఖున జిల్లా కలెక్టరేట్ల ముందు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే 28, 29న ఎమ్మెల్యేల ఇంటి ముందు, అలాగే మినిస్టర్ల ఇంటి ముందు కార్యక్రమం చేస్తూ ఉన్నాం, ముట్టడి కార్యక్రమం. వీటి పరిష్కారం కాకపోతే సుదీర్ఘంగా నిరవధిక సమ్మెకు కూడా వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.